దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 19 నుండి 22 అధ్యాయములు. 19వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనుమంతగా కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హచ్చలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయు వెదుకువారి చేతను వారిని కోలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణము పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తిననట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకే వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తిన్ను. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో వచ్చిన మనుష్యుడు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగు అనవలెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే. ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకు దాని నివాసులకును నేను అలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగో చెప్పెను, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకిని రప్పించుచున్నాను. 20వ అధ్యాయం. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుని విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు ఇర్మియాను బండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టాడు గాని మాగోర్మిస్సాబీట్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతురు. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దాని వచ్చిన లాభమంతయు దాని అమూల్యమైన వస్తువులనియు యూదారాజుల నిధులనియు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకుని పట్టుకొని
బబులోనుకు తీసుకొని పోవుదురు. పశువురు నీవును నీ ఇంటి నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవును నీ ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడెదరు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు ఉన్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నలుదిక్కలా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానంతో గతించిపోవునట్లు నేను ఎలా గర్భములో నుండి వెడలితిని. 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లా నేను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను రాజు మీదను మిమ్మల్ని ముట్టడి వేయ కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములు ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యాగృతయు కలిగిన వాడనే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి పట్టణపు నివాసులనందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నేను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన గాని క్షామం వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడివారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివారులకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధం అగ్నివలె బయలువెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదకి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు.
22వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించి నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రినైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన యెడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని యెడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలెనే ఉన్నావు, లెబనోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదకు వచ్చుటకే ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసిందని ఒకరినొకడు అడుగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలాచవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదరము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడే ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడిక్కడికి తిరిగి రాడు. ఈ దేశమును ఇక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యగ తన పొరుగువాని చేత ఊరకే కొలువు చేయించుకునేవానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందును అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయమును అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగునే చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ వెటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెలలోనికి పోవుదురు. నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదువు. లెబానోను నివాసి, నీ దేవదారు వృక్షములలో గూడు కట్టుకున్న దాన, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదువు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యా నా కుడి చేతికి షికా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అను అతని స్నేహేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏల త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములు ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా ఉండడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ యొక్క కాంతి కొరకు వందనాలు అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసే దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. మా కొరకు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ రిక్తుడిగా భూమి మీదకి వచ్చి ప్రభా నాయన నీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి పాతాళ వేదనలు అనుభవించి మూడవ దినమున తిరిగి లేచి ప్రభా అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా దయచేసి అయ్యా పరలోకమునకు నాయన తండ్రి కుడిపార్శ్వమున నీ రక్తమును చేతపట్టుకుని మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. మా పసుకా బలిగా నాయన, మా పాప పరిహారార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు అయ్యా దయతో క్షమించండి నాయన. అయ్యా మా బిడ్డల పాప అపరాధములు క్షమించండి, మా కుటుంబంలో పాప అపరాధములు అయ్యా దయతో క్షమించండి ప్రభా నాయన. అయ్యా నీ రక్తాన్ని నాయన మాపై, మా కుటుంబాలపై ప్రోక్షించండి, మా ఇంటి యజమానులపై ప్రోక్షించండి అయ్యా నాయన. అయ్యా మీ ముందు నిందారహితులుగా మేమును మా కుటుంబాలు ఉండునట్లు మీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా అయ్యా ఉదయకాలంలో మమ్మల్ని ఇంకనూ బలపరచండి, ఇంకనూ మాలో నుండి అయ్యా మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా తల్లి నీ నాయన నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. ఆత్మలో వర్ధిల్లే కృపను అయ్యా మాకు దయచేయండి ప్రభు. ఆత్మానుసారులుగా ఉండే కృపను దయచేయండి అయ్యా తండ్రి నాయన. ఆత్మతో నింపబడిన వారమే అయ్యా నడిపించబడే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాము. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు నెమ్మదిస్తుంది. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి అయ్యా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే నాయన. అయ్యా నీకే వందనాలు అయ్యా, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం, నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాపై, మా కుటుంబాలపై అయ్యా తండ్రి మా పరిస్థితులపై, మా నాయన మా సమస్తముపై నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. మా ఇంటి యజమానులపై నీ కృప కలుగును గాక అయ్యా. మా బిడ్డలపై నీ కృప కలుగును గాక అయ్యా. మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా బంధువులు, స్నేహితులపై కృప కలుగును గాక. మా తల్లిదండ్రులు, తోబుట్టువులు అయ్యా తండ్రి, అత్తింటి వారు, పుట్టింటి వారు అందరిపై నీ కృప కలుగును గాక నాయన. నీ కనికరం దిగి వచ్చును గాక నాయన. నీ దయ దిగి వచ్చును గాక ప్రభా. నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక అయ్యా. రక్షణ లేని వరకు రక్షణ దయచే, మారు మనసు పశ్చాత్తాపము అయ్యా దయచేయండి. రాతి గుండెను తీసి మాంస గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు. స్తుతి కలుగును గాక, నీ నామానికి మహిమ కలుగును గాక ప్రభా. అయ్యా మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి నాయన. సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వల్ల ప్రతి క్రైస్తవుడు జీవించే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను బలము క్రైస్తవ్యం మీద కుమ్మరించండి నాయన. అయ్యా దైవజనురాలు, సేవకులు, సేవకురాలు, పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. ఎవరు ఏ రీతిలో నీ పరిచయల ముందు కొనసాగుతున్నప్పటికీ అయ్యా నీ పరిచయలో అయ్యా పాలు పొందులు వండుకున్న ప్రతి బిడ్డని నువ్వు బలపరిచి అభిషేకించి వాడుకొని ఆయన అయ్యా వారికి రావాల్సిన ప్రతి దీవెన వారికి ఏసునామలో కలుగును గాక. వారి ప్రార్థనలకు ఏసునామలో జవాబు వచ్చును గాక నాయన. అయ్యా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్న నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. నీ చిత్తము అయ్యా ప్రతి దేశంలో జరుగును గాక. కడవరి వర్షము అయ్యా ప్రపంచవ్యాప్తముగా కురియును గాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయండి నాయన. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. నీకే వందనాలు. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. ఒప్పింపు చేయ ఆత్మని మీరు బలముగా పనిచేయనివ్వండి అయ్యా. అయ్యా నాయన పాపమును గుర్చి, నీతిని గుర్చి
తీర్పును గీర్చి ప్రజలు ఒప్పింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఒప్పింపచేయ ఆత్మ బలముగా పనిచేయునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనం తమను తాము తగ్గించిన పాపం విడిచి అయ్యా చేసిన ప్రతి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. కడవరి వర్షాన్ని కురిపించండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. మా దేశానికి క్షేమం అభివృద్ధి దయచేసి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశం స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరచండి ప్రభు. మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడును గాక. సువార్త ద్వారా ఇంకను యేసు నామంలో తెరవ బడునుగాకని ప్రార్థిస్తున్నాను. రాజారి ధానమ చంద్రి హాందారాల ఓరికామానమ శరాధారాల రియో సంద్రి హాతారాబా. అయా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నిశ్చయంగా దేశంలో కడవరి వర్షమే దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాన్న. నీకే వందనాలు స్తోత్రాలు. మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ అయా చీఫ్ మినిస్టర్లు గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వారి కింద పనిచేసిన అధికారులు డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా వారందరినీ మీరు నడిపించండి. నీ చిత్తం మా దేశంలో జరగాలి. నీ రాజ్యం స్థాపించబడాలి. నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా నాయన సూసైడ్ స్పిరిట్స్ యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. అటు వెనకాల పనిచేస్తున్న దుష్టుడు కాడి ఏసునామంలో విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా నిశ్చయంగా నీ కృప కొరకు వేడుకుంటూ ప్రభా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్టు భూమి అందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారం మాకు నేడు దయచేయమని అలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించమని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే అన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.